హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో వచ్చేసి మనము ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి రిలేటెడ్గా డైలీ వచ్చేసి కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. మోడల్స్ చూడండి, ఏమేమి మోడల్స్ వస్తున్నాయి, ఎగ్జామ్ ఎంతవరకు రాయగలరు, ఇలాంటి మోడల్స్ వచ్చినప్పుడు చూడండి. రామ్ ట్రావెల్స్ 30 kilometers with a speed of 60 km/h. He travels another 50 kilometers with a speed of 20 km/h. రామ్ వచ్చేసి 30 కిలోమీటర్స్ వచ్చేసి 60 km/h స్పీడ్తో, ఇంకొక 50 కిలోమీటర్స్ వచ్చేసి 20 km/h స్పీడ్తో వెళ్తూ ఉంటే వాట్ ఈజ్ హిస్ యావరేజ్ స్పీడ్ ఫర్ ద ఎంటైర్ జర్నీ అన్నాడు. ఓవరాల్గా యావరేజ్ ఎంత? యావరేజ్ స్పీడ్ కావాలి. యావరేజ్కి వచ్చేసి ఫార్ములా ఏంటంటే యావరేజ్ స్పీడ్కి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అన్నమాట. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ చూడండి, ఇక్కడ 30 కిలోమీటర్స్, ఇక్కడ 50 కిలోమీటర్స్. 30 + 50 బై టోటల్ టైం అన్నాం. టైం అనేది ఎలా వస్తుంది? టైం వచ్చేసి డిస్టెన్స్ బై స్పీడ్ ప్లస్ నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంది కదా, డిస్టెన్స్ బై స్పీడ్ 50/20. ఇక్కడ చూడండి, 0 0 క్యాన్సల్, 0 0 క్యాన్సల్, 3 1s 3 2s. ఇక్కడ 30 + 50 80. ఇక్కడ 1/2 + 5/2 6/2. 6/2 అంటే 2/6. 2 1s 2 3s 80/3. దట్ ఈక్వల్స్ టు 26 2/3 km/h. ఆన్సర్ ఆప్షన్ సి 26 2/3 km/h. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2. ఇఫ్ a plus b by b ఈజ్ ఈక్వల్స్ టు 7/3 అని ఇచ్చినారు, అవునా? ఇక్కడ b = 3 అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ b = 3 అయినప్పుడు a + b రెండు సమ్ చేస్తే 7 రావాలా అన్నాడు. అప్పుడు a ఎంత అవుతుంది? a వచ్చేసి 4 అవుతుంది. మనకు కావాల్సింది 3a - b అంటే 3a అంటే 3 4s 12 12 - 3/7 × a అన్నాడు. 7 × 4 అంటే 28 28 - 4 × b 4 × b 4 3s 12. దట్ ఈక్వల్స్ టు 12 నుంచి 3 పోతే 9, 8 నుంచి 2 పోతే 6, 2 నుంచి 1 పోతే 1. ఆన్సర్ వచ్చేసి 9:16. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే సమ్ ఆఫ్ 1200 rupees ఫర్ 15 months ఎట్ రేట్ ఆఫ్ 24%. ఆర్ వచ్చేసి 24% అని ఇచ్చినారు. 24%. 24% అంటే మీనింగ్ ఏంది? ఇది పర్ ఇయర్కి. వాళ్ళు ఇచ్చినారు పర్ ఆనం అని, పర్ ఇయర్కి. అయితే వెన్ ద ఇంట్రెస్ట్ ఈజ్ కాంపౌండెడ్ 5 monthly అన్నాడు. 5 monthly. ఇక్కడ మంత్లీ ఎంత పడుతుందో చూద్దాం. ఆర్ వచ్చేసి ఇది పర్ ఇయర్కి 24%. అయితే 1 monthకి ఎంత పడుతుంది అంటే బై 12 చేయాలి. ఇప్పుడు మనకి అడిగింది 5 monthsకి. 5 monthsకి ఎంత పడుతుంది అంటే × 5. ఇప్పుడు మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 monthsకి ఎంత పడుతుందో కనుక్కుంటున్నాం. 12 1s 12 2s 5 2s 10% వచ్చేసి ఇది 5 monthly. 5 monthsకి వచ్చేసి 10%. కాకుంటే ఇక్కడ ఏమడిగినాడు? 15 monthsకి మనము సిఏ కనుక్కోవాలి. 15 monthsకి 15 months అంటే ఎన్ని 5s ఉంటాయి? 3 5s ఉంటాయి. దేని మీద కనుక్కోవాలి? 1200 మీద కనుక్కోవాలి. 1200. 1200 పైన 3 times కట్టాలి. 1200 పైన 10% అంటే 120. ఇది ఫస్ట్ ఇయర్కి. 120 ఇది సెకండ్ ఇయర్కి. 120 ఇది థర్డ్ ఇయర్కి. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది? ఫస్ట్ ఇయర్ చూడండి, ఫస్ట్ ఇయర్ 120 ఓకే. సెకండ్ ఇయర్ 120. 1200 మీద 120 పడింది. ఈ 120 మీద కూడా మళ్ళీ 10% ఏమవుతుంది? 12 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి 120 పడిపోయింది. దీని మీద కూడా ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది, అంటే 2 12s పడుతుంది. మళ్ళీ ఈ 12 మీద కూడా ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది కదా, 12 మీద 10% అంటే 1.2. ఓవరాల్గా ఇక్కడ ఇది కనిపిస్తాను చూడండి, ఇదంతా ఇంట్రెస్ట్. ఏం ఇంట్రెస్ట్? కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇదంతా యాడ్ చేస్తే 120 + 120 + 120 300s. 300s ఒక 320s 360 370 380 390. 90 + 6 96 97 397.2.
సో ఆన్సర్ వచ్చేసి 397.2. సో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి కరెక్ట్గా సెట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. పైప్ ఏ వచ్చేసి ఒక ట్యాంక్ని ఫిల్ చేయడానికి 10 అవర్స్ పడుతుంది అని ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి పైప్ బి వచ్చేసి సేమ్ ట్యాంక్ని ఫిల్ చేయడానికి 20 అవర్స్ పడుతుంది అన్నాడు. అయితే ఇప్పుడు పైపు ఏబిసి ఈ 3 కలిసి ఎన్ని గంటలు పడుతుంది అన్నారు. సో ఈ 3 కలిసి 30 గంటల్లో ఫిల్ చేస్తుంది అని చెప్పినారు. సో అయితే ఇక్కడ వచ్చేసి సికి సంబంధించి సి ఒక్కటే అయితే సో ట్యాంక్ ఎంత లోపల ఫిల్ చేయగలదు లేదా ఎంత లోపల ఎంటీ చేయగలదు అనేది కండిషన్ అనమాట. ఇచ్చిన వాటిలో ఏది ట్రూ అని అడుగుతున్నారు. సో ఇక్కడ నుంచి చూడండి ఎల్సిఎం చేస్తే 60. సో ఏ ఒక్క పైప్ వచ్చేసి ట్యాంక్ని ఫిల్ చేయడానికి 6 యూనిట్స్ 1 అవర్కి 6 యూనిట్స్ ఫిల్ చేస్తుంది. సో బి ఒకటి 3 యూనిట్స్ ఫిల్ చేస్తుంది 1 అవర్కి. ఏ ప్లస్ బి ప్లస్ సి 3 కలిసి 2 యూనిట్స్ ఫిల్ చేస్తుంది పర్ అవర్కి. సో ఇక్కడ మనకు కావాల్సింది సి రిలేషన్ కావాలి. సి రిలేషన్ కావాలి అంటే ఇప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ సి. సో ఎఫిషియన్సీ ఆఫ్ సి చేస్తే సో ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 2 అని తెలుసు. మనకి సి ఒక్కటి రావాలంటే ఏ ప్లస్ బి సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏ ప్లస్ బి ఎంత ఉంది ఇక్కడ 6 + 3 9 యూనిట్స్. దేర్ఫోర్ ఇక్కడ +9 ఇటు సైడ్కి వెళ్తే -9 అవుతుంది. దేర్ఫోర్ సి వచ్చేసి ట్యాంక్ మొత్తాన్ని ఎంటీ చేయడానికి 7 అవర్స్ తీసుకుంటుంది. సో దేర్ఫోర్ ఎంటీ చేసేది ఎంత టైంలో చేస్తుందో కనుక్కోవాలి. సో 60/7 అంటే 60/7 అవర్స్ పడుతుంది. అంటే 8 4/7 అవర్స్. సో ఎంటీ చేయడానికి 8 4/7 అవర్స్ వచ్చేసి టైం పడుతుంది అన్నమాట. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఎంటీ ఇన్ 8 4/7 అవర్స్. ఇట్ క్యాన్ బి ఎంటీ ద ట్యాంక్ ఇన్ 8 4/7 అవర్స్. ఇక్కడ ఫిల్ అని కూడా ఇచ్చినారు కానీ ఆన్సర్ వచ్చేసి మనకి ఎంటీ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. బై సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఫర్ 1380 రూపీస్ 1380 రూపీస్కి ఒక ఆర్టికల్ని అమ్మడం వల్ల 14.2/7% వచ్చేసి లాస్ అన్నాడు. సో మనకి నేనేమనుకుంటానని ఇక్కడ నాకు 7 కనిపిస్తుంది కాబట్టి కాస్ట్ ప్రైస్ వచ్చేసి 7 యూనిట్స్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది SP1 ఫస్ట్ SP నెక్స్ట్ SP. సో రిలేషన్ చూద్దాం. సో ఇప్పుడు ఏమన్నాడు ఒక కాస్ట్కి అమ్మడం వల్ల సో లాస్ ఎంత లాసు 14.2/7% లాసు. ఇక్కడ వచ్చేసి SP2 వచ్చేసి 14.2/7% ప్రాఫిట్ అన్నాడు. సో ప్రాఫిట్ రావాలంటే ఎంతకు అమ్మాలి ఆర్టికల్ని అంటున్నాడు. సో ఇక్కడ మైనస్ చేస్తే 7లో నుంచి 14.2/7% అంటే 7లో 14.2/7% ఎంత అవుతుందో కనుక్కోండి. దాంతో నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేస్తే 6. సో ఇది వచ్చేసి 7లో 14.2/7% ఎంత వస్తుందో కనుక్కోండి. ఆ 7కి దీన్ని యాడ్ చేసుకోండి. అప్పుడు దీని వాల్యూ 8 యూనిట్స్ అవుతుంది. ఇప్పుడు ఏమన్నాడు మనకి SP1 ఇచ్చినాడు. SP1 వచ్చేసి 6 యూనిట్స్ వాల్యూ 1380 అయితే 8 యూనిట్స్ వాల్యూ ఎంత. సో 6 × 230 చేస్తే 1380 రూపీస్ అవుతుంది. అలాగే 8 × 230 8 0 0 8 3s 24 16 to 18. సో ఆన్సర్ వచ్చేసి SP2 వచ్చేసి 1840 రూపీస్. క్వశ్చన్ నెంబర్ 6. ఏ వచ్చేసి ఒక వర్క్ని ఫినిష్ చేయడానికి 40 డేస్ తీసుకుంటున్నాడు. బి వచ్చేసి 48 డేస్. సి వచ్చేసి 36 డేస్ పడుతుంది ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి. సో అయితే వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని డేస్లో వర్క్ ఫినిష్ చేస్తారు అంటున్నాను. ముగ్గురు కలిసి వర్క్ చేస్తే 40 48 36కి ఎల్సిఎం వచ్చేసి 720. సో 720. సో ఏ వచ్చేసి వర్క్ను వన్ డేలో ఎంత పార్ట్ ఆఫ్ వర్క్ను ఫినిష్ చేస్తాడు అంటే 18. సో బి వచ్చేసి 15. సో ఏం లేదు 720/40 చేయండి 18 వస్తుంది. అలాగే 720/48 15. 720/36 చేస్తే మనకు వచ్చేసి
20 యూనిట్స్ సి ఒక్కడు. సో వీళ్ళ ముగ్గురు కలిసి అన్నారు. వీళ్ళ ముగ్గురు కలిస్తే 18, 15, 20, సో 53. సో దట్ ఈక్వల్స్ టు 720/53 ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇలా ముగ్గురు కలిసి ఎన్ని రోజుల వర్క్ చేస్తారు అంటే 31/53 ఆన్సర్. 31/53 డేస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ద యావరేజ్ ఆఫ్ ఎ నెంబర్, ఆ నెంబర్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను, అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ ఈక్వల్స్ టు, యావరేజ్ అన్నాడు. యావరేజ్ 2 నెంబర్స్ కాబట్టి యావరేజ్ వచ్చేసి 5 ఇచ్చినాడు కాబట్టి సో 2 నెంబర్స్కి బై 2 అవుతుంది. దేర్ఫోర్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 10 అవుతుంది. అయితే వాడు ఏమన్నాడు? ద యావరేజ్ ఆఫ్ ఇట్స్ క్యూబ్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ క్యూబ్. క్యూబ్ కనుక్కోమన్నాడు. క్యూబ్కి దాని రెసిప్రోకల్కి అంటే x³ + 1/x³ వాల్యూ బై 2 ఎంత అవుతుందో కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, నేను బోత్ సైడ్స్ క్యూబ్ అప్లై చేస్తే, బోత్ సైడ్స్ క్యూబ్ అప్లై చేసినాను అనుకోండి, దీని వాల్యూ 10³ సో ఇక్కడ 3ab × a + b, 3 × 10 30 -30 దట్ ఈక్వల్స్ టు 970. దేర్ఫోర్ నాకు కావాల్సింది 970 కాదు, యావరేజ్ కనుక్కోమన్నారు. అంటే 970 2 నెంబర్స్ కాబట్టి బై 2 చేస్తే 485 ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఇఫ్, సో ఇక్కడ చూస్తే మనం ఈ ఈక్వేషన్ వచ్చేసి a³ + b³ + c³ ఈక్వల్స్ టు 3abc ఫామ్లో ఉంది. ఇక్కడ 3 మీరు తీసేస్తే x - 6 మొత్తం కూడా ఇదే ఫామ్లోకి వచ్చేసింది. అయితే అప్పుడు a + b + c ఈజ్ ఈక్వల్స్ టు 0. ఒక ఈక్వేషన్ వచ్చేసి ఈ టైప్లో ఉంటే a³ + b³ + c³ ఈక్వల్స్ టు 3abc అయితే దెన్ a + b + c ఈజ్ ఈక్వల్స్ టు 0 అనమాట. ఏ ప్లేస్లో ఎంత ఉంది? 5x + 1, b ప్లేస్లో వచ్చేసి x - 6 ప్లస్ c ప్లేస్లో వచ్చేసి 3x - 2 దట్ ఈక్వల్స్ టు 0. 5x + x 6x + 3x 9x -6 - 2 -8 -8 అంటే -7 ఈక్వల్స్ టు 0. వాళ్ళు కనుక్కోమనింది x వాల్యూ కాబట్టి 7/9. సో దేర్ఫోర్ x ఈక్వల్స్ టు 7/9. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఫర్ అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ప్రాక్టికల్ బేసిస్ సబ్జెక్ట్. సో ప్రాక్టికల్ బేసిస్ సబ్జెక్ట్ గురించి ఇక్కడ ఒక ఎగ్జామినేషన్ అయితే జరిగింది. సో అందులో టోటల్ మార్క్స్ వచ్చేసి 100 అనమాట. సో ఒక ప్రాక్టికల్లో మార్క్స్ ఎలా ఇచ్చినారో చూడండి. థియరీ, ప్రాక్టికలు, ప్రాజెక్టు, వైవా ఉంటుందంట. సో ఒక ప్రాక్టికల్ సబ్జెక్ట్లో ఏమేమి ఉంటాయి? ప్రాక్టికలు, థియరీ, ప్రాజెక్టు, వైవా. సో వీటి మీద 100లో 35%. నేను ఓవరాల్గా ఆ 100 మార్క్స్నే నేను 1000 యూనిట్స్గా అనుకుంటున్నాను. 1000 యూనిట్స్. సో ఇందులో వచ్చేసి ఏమంటున్నాడు? థియరీ పార్టు దీన్నే నెక్స్ట్ ప్రాక్టికల్గా, నెక్స్ట్ ప్రాజెక్టుగా, వైవాగా సో దీన్ని డివైడ్ చేస్తాడు. థియరీ పార్ట్ మీద తనకు 35%. దేంతో 1000లో 35% అంటే 350 మార్క్స్. సో ప్రాక్టికల్లో 25 అంటే 250. సో నెక్స్ట్ ప్రాజెక్ట్లో 22 అంటే 220, వైవాలో వచ్చేసి 180. సో ఇవి వచ్చేసి పర్సంటేజెస్ అనమాట, ఇవి యూనిట్స్. సో ఇందులో ఒక క్యాండిడేట్కి ఎన్నెన్ని మార్క్స్ వచ్చినాయంటే థియరీలో 70% అన్నాడు. ఇందులో 70% అంటే 70%, 70/100 అంటే సో అన్ని జీరోస్ క్యాన్సిల్ అయిపోయి 35. సో ఇక్కడ 70% అంటే పర్సెంట్కి 2 జీరోస్ క్యాన్సిల్ చేసేస్తే 35 × 7 245. సో ఇక్కడ 250లో నెక్స్ట్ వచ్చేసి ఇది థియరీ పార్టీలో 70 అయిపోయింది, ప్రాక్టికల్లో 60%. సో ఇందులో 60% అంటే 25 × 6 150. సో నెక్స్ట్ వచ్చేసి ఎన్ని మార్క్స్ వచ్చాయి? సో ప్రాజెక్ట్లో వచ్చేసి 40%, ఇందులో 40%. సో ఇందులో 40% వచ్చేసి ఇందులో 50%, ప్రాక్టికల్లో 50% వచ్చేసి 110. సో ఇప్పుడు 180లో 40%, సో 72 మార్క్స్. సో ఇవన్నీ కూడా తన మార్క్స్ అన్నమాట. సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే 577. సో పర్సంటేజ్ కనుక్కోమన్నాడు, ఎంత వచ్చింది పర్సంటేజ్ ఓవరాల్గా తన మార్క్స్ అంటే 577. దేని మీద 1000 మార్క్స్కి ఇంటూ 100.
సో ఇక్కడ చూడండి, ఇక్కడ 2 జీరోస్కి ఇక్కడ 2 జీరోస్కి క్యాన్సర్. సో 57.7%. ఆన్సర్ వచ్చేసి 57.7%. క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. ఇన్ ఏ స్టేడియం అన్ అథ్లెట్ ఈజ్ రన్నింగ్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్ విత్ యూనిఫామ్ స్పీడ్ డ్యూరింగ్ ఏ ప్రాక్టీస్ సెషన్. సో ఇక్కడ ఒక అథ్లెట్ వచ్చేసి సర్క్యులర్ పాత్లో రన్ చేస్తూ ఉన్నాడు, ఒక యూనిఫామ్ స్పీడ్తో వెళ్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు. సో ఒక అథ్లెట్ ఉన్నాడు, ఇక్కడ ఒక కోచ్ కూడా ఉన్నాడు. ద యాంగిల్ కవర్డ్ బై హిమ్ డ్యూరింగ్ 1 సెకండ్ ఈజ్ ఫౌండ్ టు బీ 18 degrees బై కోచ్ అబ్జర్వింగ్ హిమ్ ఫ్రమ్ ద సెంటర్. సో సెంటర్లో ఎవరున్నారు? కోచ్ ఉండి ఈ సెంటర్లో అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి అథ్లెట్ 1 సెకండ్లో వెళ్ళాడు అనుకున్నాం. సో కోచ్కి వచ్చేసి 1 సెకండ్లో సో ఎంత యాంగిల్ అతను అబ్జర్వ్ చేశాడంటే 18 degrees అబ్జర్వ్ చేసినాడు. సో కోచ్. సో ఇక్కడ ఎవరు రన్ చేస్తున్నారు? అథ్లెట్. సో ఇదే అథ్లెట్ని అవతల సైడు ఇంకొకరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరంటే అబ్జర్వర్. సో ఒక అబ్జర్వ్ చేస్తా అంటే సో ఇక్కడ ఈ కోచ్ వచ్చేసి 18 degrees ఫామ్ చేస్తా అంటే ఈ అబ్జర్వర్ వచ్చేసి ఎంత డిగ్రీస్తో చూస్తూ ఉన్నాడు అంటే సో ఇక్కడ చూడండి. సో ఇది ఒక ఆర్కు, ఈ ఆర్క్ వచ్చేసి సెంటర్ దగ్గర 18 degrees ఫామ్ చేస్తుంటే ఇదే ఆర్క్ వచ్చేసి ఎంత ఫామ్ చేస్తుందంటే 9 degrees. సో ఆన్సర్ వచ్చేసి 9 degrees. క్వశ్చన్ నెంబర్ 11. ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ 100-meter హై టవర్. సో ఇక్కడ ఒక టవర్ ఉంది, ఆ టవర్ వచ్చేసి సో ఆ టవర్ ఎంత ఉందంటే 100 meters ఉంది అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పోల్ కూడా ఉంది. సో ఏమంటున్నారు? ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఎ టాప్ ఆఫ్ ఎ పోల్ ఈజ్ 30 degrees. సో ఇక్కడ ఒక పోల్ ఉంది అనుకుందాం. సో ఇక్కడ ఏమంటున్నారు? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటున్నాడు. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ అయితే ఉంటుందో ఇక్కడ నుంచి కూడా ఇక్కడికి అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద పోల్. సో ఇక్కడ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ఏ పోల్ ఈజ్ 30 degrees. సో ఇక్కడ ఇది పోలు, టాప్ నుంచి పోల్కి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ వచ్చేసి 30 degrees అంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ది పూట్ ఆఫ్ ది పోల్ ఈజ్ టీటా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిప్రెషన్ అంటే కిందికి తీసుకోవాలి మనము యాంగిల్. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి టీటా అంటున్నాడు. సో ఇప్పుడు tan టీటా వచ్చేసి 2/3 అని ఇచ్చినారు. సో ఇదంతా మనకి 100 meters అని తెలుసు, ఇదంతా కూడా 100 meters తెలుసు. tan టీటా వచ్చేసి 2/3 అంటే ఓవరాల్గా ఇదంతా కూడా 2 units, ఇదంతా కూడా 3 units. సో 2 units వాల్యూ 100 అయితే 3 units వాల్యూ ఎంత? సో ఇక్కడ నెక్స్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే tan 30 తీసుకుంటే 1/√3. సో ఇది 1 unit అయితే ఇది √3. సో ఇక్కడ 2 units వాల్యూ 100 అయితే 2 × 50 చేస్తే 100, అలాగే 3 × 50 చేస్తే 150 meters. ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ వచ్చేసి 150 meters. సో ఇది 150 meters అయినప్పుడు √3 వాల్యూ కూడా మనకి ఎంత అవుతుంది? 150 meters అవుతుంది. సో బట్ అడిగింది మనకి ఈ డిస్టెన్స్ అడిగినాడు. ఈ డిస్టెన్స్ అడిగితే ఇది కనుక్కుంటే ఈజీనే కదా, అప్పుడు 1 unit వాల్యూ ఎంత అవుతుంది? సో 1 unit వాల్యూ తక్కువ కాబట్టి సో 150/√3. సో దీన్ని రేషనలైజ్ చేస్తే √3/√3 అంటే సో ఇక్కడ చూడండి 150/3√3, 3 5s 0s 50√3. సో ఇది మనకి ఏ డిస్టెన్స్ వచ్చింది? 1 unit వాల్యూ అంటే ఇది వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 50√3 అయితే ఓవరాల్గా ఇదంతా. సో అదెంత కనుక్కోవాలంటే సో ఇక్కడ చూడండి 100లో నుంచి 50√3 సబ్ట్రాక్షన్ చేస్తే సో ఇక్కడ నుంచి 50ని కామన్ తీసామనుకోండి 2 - √3, 50 × 2 - √3 meters. సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 50 × 2 - √3 meters. క్వశ్చన్ నెంబర్ 12. ఇఫ్ x + 1/x = 4. సో x + 1/x = 4 అని ఇచ్చినారు. సో మనం కనుక్కోవాల్సింది x⁵ + 1/x⁵. x⁵ అనేది ఎలా వస్తుంది మనకి? x³ ×
ఎక్స్ స్క్వేర్ చేస్తేనే ఎక్స్ పవర్ 5 వస్తుంది. సో ఇక్కడ నుంచి నేను ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేశాను అనుకోండి. బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే 2ab ఎక్స్కు 1/x క్యాన్సిల్ అయిపోతే ఇది వచ్చి 16. 16లో నుంచి 2 సబ్ట్రాక్షన్ చేసామనుకోండి 14. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ వచ్చేసి 14 అయింది. ఇప్పుడు ఎక్స్ క్యూబ్ బోత్ సైడ్స్ క్యూబ్ అప్లై చేస్తున్నాను. ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b అంటే 3 ఇంటూ 4 దట్ ఈక్వల్స్ టు 4 పవర్ 3 వాల్యూ. 4 పవర్ 3 వాల్యూ వచ్చేసి 64. సో ఇప్పుడు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈక్వల్స్ టు 64 మైనస్ 12 దట్ ఈక్వల్స్ టు 52. సో ఇప్పుడు చూడండి, నాకు ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ వాల్యూ తెలుసు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x వాల్యూ కూడా తెలుసు. ఇప్పుడు దీని నుంచి ఇవి రెండు మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 14 ఇంటూ 52. సో దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్గా రాసుకుంటే ఎక్స్ పవర్ 5 ప్లస్ 1/x ఎక్స్ పవర్ 5 అంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఈ రెండింటిని మల్టిప్లై చేసామనుకోండి ఎక్స్ పవర్ 5, ఈ రెండింటిని మల్టిప్లై చేసామనుకోండి 1/x పవర్ 5. దీంతో దీన్ని మల్టిప్లై చేస్తే 1/x ఒకటి ఎక్స్ ఒకటి వస్తుంది. సో 14 52s వచ్చేసి 728. ఇంకా ఎక్స్ ప్లస్ 1/x వాల్యూ మనకు తెలుసు కదా 4 ఉంది. దేర్ఫోర్ ఆన్సర్ వచ్చేసి 728లో నుంచి 4 సబ్ట్రాక్షన్ చేస్తే 724 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సీకెంటు కొసికెంటు ఇవి రెండు లేదా కాసు సైను ఇవి రెండు ఈక్వల్ అవుతున్నాయంటే యాంగిల్స్ రెండు సమ్ వచ్చేసి 90కి ఈక్వల్ అవుతూ ఉంటాయి. దేర్ఫోర్ 7x ప్లస్ 3x మైనస్ 37 ఈక్వల్స్ టు 90 degreesకి ఈక్వల్. దేర్ఫోర్ 10x దట్ ఈక్వల్స్ టు 90 ప్లస్ 37. దేర్ఫోర్ x ఈక్వల్స్ టు 127/10 దట్ ఈక్వల్స్ టు 12.7. ఎక్స్ వాల్యూ వచ్చేసి 12.7. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14, a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఈక్వల్స్ టు a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఈక్వల్స్ టు 4788 అని ఇచ్చినారు. a మైనస్ b ఈక్వల్స్ టు 7 అని ఇచ్చినారు. సో a క్యూబ్ మైనస్ b క్యూబ్ ఫార్ములా వచ్చేసి a మైనస్ b ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్. సో నేను జస్ట్ ఫార్ములా మాత్రమే రాసినాను, బట్ మనం కనుక్కోవాల్సింది కూడా ఇదే వాల్యూ. మీరు బాగా ఇక్కడ అబ్జర్వ్ చేశారనుకోండి, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా వచ్చేసి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఈ 2abలో నుంచి ab తీసేస్తే abనే కదా. సో ఇదే మనం కనుక్కోవాల్సింది. a మైనస్ b వచ్చేసి 7 ఇంటూ a స్క్వేర్ ప్లస్ ab ప్లస్ b స్క్వేర్. సో 7తో దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 7 6 7 8 7 4. సో ఆన్సర్ ఎంత 684. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15, ఇఫ్ ఎ ట్రైన్ రన్స్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 84 km/h. ఒక ట్రైన్ వచ్చేసి 84 km/h స్పీడ్తో వెళ్తూ ఉంటే అది డెస్టినేషన్ చేరుకోవడానికి 25 minutes లేట్ అవుతుంది అంటున్నాను. టైం వచ్చేసి మనకు తెలియదు, దాన్ని టీ అనుకుందాం. సో లేట్ అవుతుంది కాబట్టి టైం యాడ్ అవుతున్నట్టే కదా. సో టీ ప్లస్ 25 దట్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ రెండు సేమ్ కాబట్టి ఇక్కడ ఈక్వల్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే ట్రైను 98 km/h స్పీడ్తో వెళ్తా ఉంటే 10 minutes లేట్ అవుతుంది అని ఇచ్చినారు. సో 10 minutes లేట్ అవుతుందంటే టీకి 98 ఇంటూ టీకి వచ్చేసి ఒక 10 minutes యాడ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం ఫార్ములా తీసుకున్నామంటే డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం తీసుకున్నాము. రెండు డిస్టెన్స్లు సేమ్ కాబట్టి ఈ రెండింటిని కూడా ఈక్వల్ చేసుకుంటాం. ఇక్కడ 84t ప్లస్ క్యాన్సిలేషన్ చేస్తాం 14 6 14 7s. దేర్ఫోర్ 60 ప్లస్ 25 6 వచ్చేసి 150 దట్ ఈక్వల్స్ టు 70 ప్లస్ 70. సో 70లో నుంచి 60 పోతే టీ, 150లో నుంచి 70 పోతే 80. టైం వచ్చేసి 80 minutes. దాని యాక్చువల్ టైం ఎంత అంటే 80 minutes. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16.